హాయ్ బంగారమ్స్, మనందరికీ సాంబార్ అంటే చాలా ఇష్టం కదండి. కానీ చిన్న టిప్స్తో సాంబార్ని ఎలా టేస్టీగా చేయొచ్చో చూపిస్తాను రండి. ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే ఒక స్పూన్ పెసరపప్పు తీసుకోవాలండి. అదేనండి మెయిన్ టిప్పు. మంచి టేస్ట్ వస్తుందండి. అందువలన శుభ్రంగా 2-3 సార్లు కడిగి 2 కప్పులు వాటర్ పోసి కాసేపు నాననివ్వాలండి. 10 నిమిషాలు నానిన తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. మీ టేస్ట్కి సరిపడా చింతపండు తీసుకోండి. సుమారుగా చిన్న కప్పుతో తీసుకుంటే సరిపోతుంది. వేడి నీళ్ళు వేసి నానబెట్టండి. సాంబార్లోకి మరి పొడి కూడా కావాలి కదండి. 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినప్పప్పు, చిన్న స్పూన్తో మెంతులు, చిన్న స్పూన్తో మిరియాలు తీసుకొని సిమ్లో పెట్టి వేపాలి. హైలో అస్సలు పెట్టకండి, మాడిపోతాయి. మాడిపోయిందనుకోండి సాంబార్ చేదు వచ్చేస్తుంది. పప్పులు కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కరివేపాకు రంగు మారే వరకు వేపాలి. రంగు మారిన తర్వాత అన్నీ కలిపి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి సాంబార్ పొడి. మీకు ఇంకా కారం కావాలంటే మరి కాస్త ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఈ సాంబార్ పొడి అంతా వేసే అక్కర్లేదండి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఒక గాజు సీసాలా వేసుకొని మూత పెట్టుకుంటే మళ్ళీ మీరు సాంబార్ చేసినప్పుడు వాడుకోవచ్చు. మనం ఇలా ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడితో సాంబార్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇది ఇంకో టిప్పు. పప్పు బాగా ఉడికిపోయింది కదా, మెదిపేసి 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్త కరివేపాకు వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. కాకరకాయ తప్పించి ఏ కాయగూరైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అంతే. నేను ఇక్కడ వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్, సొరకాయ, బెండకాయ, ములక్కాడ ముక్కలు తీసుకున్నానండి. ఈ చిన్న ఉల్లిపాయలు సాంబార్కి భలే టేస్ట్ని తీసుకువస్తాయండి. కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అంతేనండి. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ ముక్కలన్నీ వేపాలండి. ఇది ఒక టిప్ అండి. ఎందుకంటే పచ్చివాసన ఉండదండి ఇలా వేపడం వల్ల. మరి వేపేయకూడదండి, లైట్గా పచ్చివాసన పోయేటట్లు అంతే. ముందుగా ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్, సొరకాయ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి అవి కాస్త వేగిన తర్వాత మాత్రమే వంకాయ, మునక్కాడ, బెండకాయ వేసుకోవాలి. ముందుగానే వేసేస్తే చెదిరిపోతాయండి. అందుకనే లాస్ట్లో వేయాలి. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసి ఇంకొక 2 నిమిషాలు కలపండి. మనం ఏ కాయగూర వేసుకున్నా వేసుకోపోయినా వంకాయ, మునక్కాడ, బెండకాయలు వేసుకుంటే మాత్రం సాంబార్ రుచి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసి కొద్దిగా కరివేపాకు, ఆ చెన్నుల్లిపాయలు వేసి ఇంకొక నిమిషం కలిపి చింతపండు పులుసు పోసుకోవడమేనండి. డైరెక్ట్గా కారం వేయకుండా ఇలా ముక్కలు వేగినప్పుడు కారం వేసి వేపడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదొక చిన్న టిప్పు. కారం వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత చింతపండు బాగా పిసికి ఆ పులుసు ఆ ముక్కల్లో వేసుకోండి. చింతపండు పిప్పిలో మరి కాస్త వాటర్ వేసి ఆ పులుసు కూడా పోసుకోండి. ఇప్పుడు ఈ పులుసుని మనం ఉడకబెట్టుకున్న కందిపప్పులో కలిపి మరి కాస్త వాటర్ వేయండి. సాంబార్ పొడి వేస్తాం కదండి, అందుకే బాగా చిక్కబడిపోతుంది. మరి కాస్త వాటర్ పోసుకోండి. ముక్కల్లో కాస్త పసుపు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ చిటికెడు పసుపు వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అసలైన టిప్ అండి, కొద్దిగా బెల్లం వేసుకోండి. సాంబార్ టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కొద్దిగా కరివేపాకు వేసి కుక్కర్ మూత పెట్టుకోండి. విజిల్ ఇంకా వచ్చి రాగానే ఆపేయాలండి. ఫుల్గా విజిల్ మాత్రం రాకూడదండి, ముక్కలన్నీ మెత్తమెత్తగా అయిపోతాయి. చూడండి, ఇలా ఉండాలన్నమాట కాయగూర ముక్కలు. కుక్కర్లో ఉడికించడం వల్ల ముక్కలు ఉడికిపోతుంది, కానీ చూడడానికి చక్కగా అందంగా ఉంటాయండి. నోటికే కాదండి, కంటికి కూడా ఇంపుగా ఉండాలండి ఏ వంటకమైనా. సాంబార్ సెపరేట్ గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకుందామండి. కళాయిలో 2 గరిటెల ఆయిల్ వేసుకొని 10 వెల్లుల్లి రెబ్బలు దంచి 2 స్పూన్లు పోపు గింజలు వేసుకోండి. 1 స్పూను మెంతులు వేసుకోండి. రసంకి కానీ సాంబార్కి కానీ మెంతులు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. మెంతులు దోరగా వేగాక ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి పోపు బాగా వేగాక కొద్దిగా ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. పోపు బాగా వేగాక వేడివేడి సాంబారు ఇందులో వేసేయడమేనండి. సాంబార్ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి 2 స్పూన్లు మనం ఇందాక తయారు చేసుకున్న సాంబార్ పొడి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి కలపడం వల్ల ఉండలు కట్టదండి, నీట్గా కలిసిపోతుంది. సన్నగా తరిగిన కొత్తిమీర గుప్పుడు వేసుకుని మూత పెట్టేసుకోండి. అంతేనండి సాంబారు. కొద్దిగా ప్రాసెసే కానీ మన ఇంట్లో వాళ్ళు మన సాంబార్ని లొట్టలేసుకొని తింటుంటే మనకెంతో ఆనందంగా ఉంటుంది కదండి. మరెందుకు ఆలస్యం, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేబుల్ మీద పెట్టుకొని లంచ్ చేసేయండి. మరి నచ్చిందా నా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారామ్స్. బాయ్ బంగారామ్స్.